నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు క్లాస్లో మనం కరెంట్ అఫైర్స్ అలాంగ్ విత్ జిఎస్కి సంబంధించిన ఎంసీక్యూ సిరీస్ స్టార్ట్ చేశాం కదా. సో ఈ సిరీస్ అనేది ప్రెస్టీజియస్గా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే మీరు ఫ్యూచర్లో రాయబోయే ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయినా, వెదర్ ఇట్ మే బీ సెంట్రల్ ఆర్ స్టేట్ లెవెల్, ఏ ఎగ్జామినేషన్స్ అయినా కానీ మన సిరీస్ అండ్ మన యొక్క జిఎస్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఆ సిరీస్ అండ్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఎంసీక్యూ సిరీస్, వీటి ద్వారా మీరు కంప్లీట్గా ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ని అండ్ దానికి రిలేట్ అయి ఉన్న జిఎస్ కాన్సెప్ట్స్ని క్లియర్ చేయగలుగుతారు. ఓకే, సో మన సిరీస్లోకి వెళ్ళడానికంటే ముందు అందరికీ తెలుసు కదా, మన కోర్స్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ కోర్స్ అనేది ఆగస్ట్ 5th నుంచి మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో అందరికీ అవైలబుల్గా ఉంటుంది. అయితే ఈ కోర్స్ లాంచ్ చేయడానికి స్పెషాలిటీ ఏంటి అంటే, మన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, జనరల్ స్టడీస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా సెపరేట్గా సెగ్రిగేట్ చేసి వాటన్నిటికీ సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో మనకి జనవరి 2024 నుంచి జనవరి 2024 నుంచి కూడా సబ్జెక్ట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ని సెగ్రిగేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా 360 degrees అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్కి సంబంధించి ఎంత ఇన్డెప్త్గా అడిగినా, ఎంత ఎనాలిటికల్గా, ఎంత ఇండైరెక్ట్గా అడిగినా కానీ మీరు అక్కడ ఆన్సర్ పెట్టగలుగుతారనమాట. ఓకేనా? సో డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ గుర్తుపెట్టుకోండి, డేట్ ఆగస్ట్ 5th నుంచి మన కోర్స్ అనేది కేవలం 99 రూపీస్కే అందరికీ అందుబాటులో ఉండే విధంగా లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇనాగ్రల్ ఆఫర్ కింద ఫస్ట్ 3 days అంటే 5, 6, 7th ఆఫ్ ఆగస్ట్ ఈ 3 days కేవలం 9 రూపీస్కే మన కోర్స్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈరోజు మన సిరీస్లో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రతి ఒక్క క్వశ్చన్ని మనం లాస్ట్ సిరీస్లో ఎలా డిస్కస్ చేసాం, ఒక క్వశ్చన్కి సంబంధించి నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. ఓకేనా? అలానే ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ ఆన్సర్స్ చదువుకుంటూ వెళ్తే ఎప్పటికీ మనం ఏ ఎగ్జామ్ని క్లియర్ చేయలేము. నేను నెగిటివ్గా మాట్లాడట్లేదు, నిజం చెప్తున్నా. ఏంటి అంటే, క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదువుకుని వెళ్తే ఈ రోజుల్లో ఎగ్జామ్ క్లియర్ చేసే పద్ధతి అయితే లేదు. అయితే మీరు చదవాల్సింది ఏంటి అంటే, ఆ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఆ కాన్సెప్ట్కి రిలేట్ అయ్యి ఉన్న అసలు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అని తెలుసుకుని అప్పుడు ఆ కాన్సెప్ట్స్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోతాయి. మీకేంటంటే ఒక గ్రిప్ వస్తుందన్నమాట సబ్జెక్ట్ మీద. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి మనం అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, చూస్ ద అప్రోప్రియేట్ మెమరాండమ్స్ ఇన్ ద న్యూస్. మీకు ఇక్కడ టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేస్తున్నా అని చెప్పాను కదా, సేమ్ మీ క్వశ్చనర్స్ కూడా అలానే ఇస్తున్నాము. అంటే నథింగ్ బట్ ఇక్కడ మెమరాండమ్స్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఏంటి మెమరాండమ్స్ అంటే? ఒప్పందాలు, న్యూస్లో నిలిచిన ఒప్పందాలని మనం మెమరాండమ్స్ అని చదువుతాం కదా. సో వీటిల్లో అడిగిన 4 మెమరాండమ్స్లో కరెక్ట్ మెమరాండమ్స్ ఏంటో చూస్ చేసుకోమని చెప్పాం. అంటే సరైన ఒప్పందాలు ఏంటో చూస్ చేయండి అని చెప్పాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి చదువుదాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నీ కూడా. ఇండియా ఎయిడ్స్ ఆఫ్ఘనిస్తాన్ విత్ 40,000 liters ఆఫ్ మెలాథియాన్ అగేన్స్ట్ లోకస్ట్ థ్రెట్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి 40,000 లీటర్ల మెలాథియాన్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్ అర్థం చేసుకోండి, తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది కరెక్టా కాదా అని ఆలోచించండి. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్, ఇండియా సైన్స్ అగ్రిమెంట్ ఫర్ లిథియం ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఇన్ అర్జెంటీనా. ఇండియా అర్జెంటీనా దేశం ఏదైతే ఉందో ఆ దేశం, అర్జెంటీనా అంటే సౌత్ అమెరికా కదా. సో సౌత్ అమెరికా ఖండంలోని అర్జెంటీనా దేశం ఏదైతే ఉందో ఆ దేశంతో లిథియం ఎక్స్ప్లోర్ చేయడానికి, అర్థమైందా, లిథియం ఎక్స్ప్లోర్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పారు. అది రెండో స్టేట్మెంట్. అండ్ మూడవ స్టేట్మెంట్, ఇజ్రాయెల్ టు బిగిన్ డీసాలినేషన్ ప్రోగ్రామ్ ఇన్ ద లక్షద్వీప్. ఇజ్రాయెల్ కంట్రీ ఏదైతే ఉందో మన దేశానికి సంబంధించిన టెరిటరీ, లక్షద్వీప్ ఉంది కదా, యూనియన్ టెరిటరీ. సో లక్షద్వీప్లో డీసాలినేషన్ ప్రోగ్రామ్ కోసం ఒప్పందం కుదుర్చుకుందంట. ఓకేనా? అది మూడో స్టేట్మెంట్. అండ్ ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎన్పిసిఐ launches UPI Pay Now linkage for cross-border remittances between India and Singapore. నథింగ్ బట్ యూపీఐ చెల్లింపుల కోసం ఎన్పిసిఐ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఇక్కడ న్యూస్లో ఉన్నది సింగపూర్. ఓకే, సో ఇవి 4 ఇచ్చిన మెమరాండమ్స్. ఒకసారి ఆలోచించండి, ఈ 4గిట్లో కరెక్ట్ ఏది, రాంగ్ ఏది అని చెప్పి ఆప్షన్స్ చూద్దాం. 1 and 3 ఆర్ కరెక్ట్,
2 and 4 are correct, 1, 2, 3 are correct and all are correct. ఏది రైట్ ఆన్సర్? ఓకే, ఆన్సర్ తెలిసిందా? ఫోర్త్ ఆప్షన్. అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే ఇక్కడ. ఎందుకో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒక్కొక్క స్టేట్మెంట్. చూడండి, ఒక్కొక్క దాంట్లో ఒక క్వశ్చన్లో 4 మెమరాండమ్స్ మనకి ఇక్కడ కవర్ అవుతాయి. 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా ఎయిడ్స్ ఆఫ్ఘనిస్తాన్ విత్ 40,000 లీటర్స్ ఆఫ్ మెలాథియాన్ అగేన్స్ట్ లోకస్ట్ థ్రెట్. ఇక్కడ ఏంటి అంటే మీకు లోకస్ట్ థ్రెట్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్. ఇప్పుడు మిడతల దండు అంటారు కదా, ఇప్పుడు మనకి కొన్ని మూవీస్లో కూడా చూపిస్తారు. మిడతల దండు వచ్చి అగ్రికల్చర్ మొత్తాన్ని పాడు చేసేయడం. సో మీరు చూసే ఉంటారు. సో ఇట్లా లోకస్ట్ థ్రెట్ ఏదైతే ఉందో ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ కంట్రీని ఎఫెక్ట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో మిడతల దండు వల్ల అగ్రికల్చర్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది అనమాట. అర్థమైందా? మిడతలన్నీ ఒకేసారి వచ్చేసి అగ్రికల్చర్ పంట పొలాలను నాశనం చేయడం, ఇట్లా ఫుడ్ క్రైసిస్తో ఆఫ్ఘనిస్తాన్ ఇబ్బంది పడుతుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్గా ఇండియా 40,000 లీటర్ల మెలాథియాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఈ మెలాథియాన్ అంటే ఏంటి అంటే ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ పెస్టిసైడ్. ఓకేనా? అంటే ఎన్వైర్మెంట్కి ఎటువంటి హామ్ కలిగించని ఒక పురుగు మందు అనమాట, పెస్టిసైడ్. సో ఈ మెలాథియాన్ ఏదైతే ఉందో మిడతల దండుని తగ్గించడానికి ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి మనం? ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ మెమరాండం. ఓకే, క్లియరా? అండ్ సెకండ్ మెమరాండం, ఇండియా సైన్స్ అగ్రిమెంట్ ఫర్ లిథియం ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఇన్ అర్జెంటీనా. ఇక్కడ లిథియం గురించి చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇక్కడ స్టేట్మెంట్? భారతదేశం అర్జెంటీనాతో ఒక మెమరాండం కుదుర్చుకుంది. దేనికి సంబంధించి అంటే అర్జెంటీనాలో లిథియం ఎక్స్ప్లోరేషన్ కోసం ఓకేనా ఒక ఒప్పందం కుదుర్చుకుందనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు లిథియం గురించి తెలుసుకోవాలి. యాక్చువల్లీ లిథియంకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ పెరిగింది అంటే ఈ రోజుల్లో మనం అంతా కూడా సస్టైనబుల్ ఎనర్జీ అని చెప్పి రెన్యూబుల్ ఎనర్జీ వైపు పరిగెడుతున్నాం కదా, అంటే పునరుత్పాదక ఇంధన వ్యవస్థల వైపు పరిగెడుతున్నాం. అవునా? ఎందుకు? ఎప్పుడైతే ఈ యొక్క నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని వాడుతూ ఉన్నామో అప్పుడేమవుతుంది? పొల్యూషన్ పెరిగిపోతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోయి దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది అనమాట. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? ఎర్త్ వేడెక్కిపోవడం. మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, మనకు ఒక అగ్రిమెంట్ ఉంది. ఏంటి? ప్యారిస్ అగ్రిమెంట్. 2016 ప్యారిస్ అగ్రిమెంట్ గుర్తుపెట్టుకోండి. ప్యారిస్ అగ్రిమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎన్వైర్మెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ 2016. దీని ప్రకారం ప్రపంచ దేశాలన్నిటికీ కలిపి ఉన్న టార్గెట్ ఏంటి అంటే గ్లోబల్ టెంపరేచర్ మొత్తాన్ని గ్లోబల్ టెంపరేచర్ మొత్తాన్ని కూడా ఎంతకి లిమిట్ చేయాలి? 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ మాత్రమే ఉంచాలన్నమాట గ్లోబల్ టెంపరేచర్ని. అది మనకున్న టార్గెట్. కానీ ఈ కంట్రీస్ అన్నీ కూడా ఆ వైపు వెళ్తున్నాయా అంటే ఇంకా కూడా వెళ్ళట్లేదు. ఇంకా మనం యొక్క పొల్యూషన్ లెవెల్స్ పెంచుతున్నాము. పొల్యూషన్ లెవెల్స్ పెంచడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. సో ఈ యొక్క ఎఫెక్ట్స్ అన్నిటినీ తగ్గించడానికి మనం ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అవునా? ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఏమవుతుంది? అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కానీ ఈ నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ కానీ తగ్గుతాయి. అవునా? సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏది అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఫేమ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది ఇండియన్ గవర్నమెంట్. అంటే ఫేమ్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఓకే, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఫేమ్ గైడ్ లైన్స్ దేనికి సంబంధించింది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అనమాట. క్లియర్? ఇక్కడ వరకు మనకు క్లియర్ కదా? సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా రావాలి అంటే, ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి అంటే కావాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అంటే లిథియం. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీ ఏదైతే ఉందో అది లిథియం అయాన్ బ్యాటరీస్ అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, అందుకే ఇప్పుడు మనకి లిథియంకి అంత ఇంపార్టెన్స్ గెయిన్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ అంటే నథింగ్ బట్ మనకి 2023లో లిథియం అనేది చాలా బల్క్గా దొరికింది. ఎక్కడ? ఇండియాలోనే దొరికింది. అప్పుడు అందరూ ఏమన్నారు అంటే ఇక్కడ ఎస్టిమేట్ చేసిన లిథియం కనుక మొత్తం అంతా బయటకు ఎక్స్కవేట్ చేస్తే భారతదేశంలో మన అవసరాలకి సరిపడా లిథియమే కాదు, ఈవెన్ ప్రపంచ దేశాలకు కూడా మనం లిథియంని ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం అని చెప్పేసి అనుకున్నాం అందరం కూడా. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాలో లిథియం బల్క్గా ఎక్కడ దొరికింది అని అడుగుతారు. 2 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఎగ్జాక్ట్ లొకేషన్ రియాసీ డిస్ట్రిక్ట్.
ఓకే, జమ్మూ కాశ్మీర్లోని రియాసీ డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువ లిథియం దొరికింది. అండ్ ఇంకొక స్టేట్ వచ్చి రాజస్థాన్లోని నాగోర్ డిస్ట్రిక్ట్ ఎగ్జాక్ట్గా లొకేషన్ కూడా రాజస్థాన్లో ఇంపార్టెంట్ ప్లేస్. అది ఏంటంటే అది రెవాంట్ హిల్స్. ఓకే, రెవాంట్ హిల్స్ దగ్గర లిథియం దొరికిందనమాట. ఈ 2 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో లిథియం ఎక్కడ దొరికింది అంటే ఈ 2 ప్లేసెస్లో దొరికిందనమాట. క్లియర్? అయితే ఇక్కడ వీళ్ళు ప్రాజెక్ట్ చేసుకున్నది ఏదైతే ఉందో అంటే ఇండియన్ గవర్నమెంట్ లిథియం ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి డైరెక్ట్ బిట్ ఏ కంట్రీతో ప్రాజెక్ట్ చేసుకుంది, అగ్రిమెంట్ చేసుకుందంటే అర్జెంటీనాతో చేసుకుంది. అయితే అర్జెంటీనాతోనే చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ప్రపంచ దేశాల్లోకెల్లా అంటే మొత్తం వరల్డ్ కంట్రీస్లోకెల్లా ఎక్కువగా లిథియం దొరికే కంట్రీస్ మూడు ఉన్నాయి. వాటిని మనం లిథియం ట్రయాంగిల్ అని కూడా పిలుస్తాం. ఓకే, ఒక్కసారి మ్యాప్ పాయింటింగ్ చూద్దాం. లిథియం ట్రయాంగిల్ అని ఏ 3 కంట్రీస్ని పిలుస్తారు అని అడుగుతారు వరల్డ్లో. ఏంటి? ఏబిసి అని గుర్తుపెట్టుకోండి. ఏబిసి ఏంటంటే కోడ్ వర్డ్ అనమాట. చూద్దాం మనం. ఒకటి అర్జెంటీనా. ఓకే, చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అర్జెంటీనా, నెక్స్ట్ వన్ బి ఫర్ బొలీవియా అండ్ సి ఫర్ చిలీ. ఏ ఖండంలో ఉన్న ఈ 3? సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్న 3 కంట్రీస్ ఏవైతే ఉంటాయో వీటిని మనం వరల్డ్లో లిథియం ట్రయాంగిల్గా పిలుస్తామండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కువగా లిథియం దొరుకుతుందన్నమాట ప్రపంచంలో. ఏంటది? ఏబిసి ట్రయాంగిల్, నథింగ్ బట్ లిథియం ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఏ కంట్రీస్? అర్జెంటీనా, బొలీవియా, చిలీ. ఇది ట్రయాంగిల్ షేప్ అవుతుంది కదా, సో అందుకని ఏబిసి ట్రయాంగిల్ ఆర్ లిథియం ట్రయాంగిల్ అంటారనమాట. సో అడగొచ్చు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిథియం ట్రయాంగిల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఈ 3 కాకుండా ఇంకొకటి ఇవ్వచ్చు, అలా కూడా చూసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి సెకండ్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాం. ఇజ్రాయెల్ టు బిగిన్ డీసాలినేషన్ ప్రోగ్రామ్ ఇన్ ద లక్షద్వీప్. ఇక్కడ ఇది కూడా ఒక కాన్సెప్టే. మళ్ళీ లక్షద్వీప్లో ఇజ్రాయెల్ డీసాలినేషన్ ప్రోగ్రామ్ చేస్తుంది అని చెప్పేసి ఒక మెమరాండం. ఇది కూడా కరెక్ట్ మెమరాండమే. ఇది కూడా మీకు అర్థం కావాలంటే ఇక్కడ ఇంకొక స్టోరీ అర్థం అవ్వాలి. అదేంటంటే నథింగ్ బట్ మనకి ఎప్పుడైతే మాల్దీవ్స్కి సంబంధించి మొహమ్మద్ మొయిజు గెలిచారో ప్రెసిడెంట్గా, మొహమ్మద్ మొయిజు పర్సన్ గుర్తుపెట్టుకోండి, మొహమ్మద్ మొయిజు. ఏ దేశ అధ్యక్షుడు అని అడుగుతారు? మాల్దీవ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకు అంటే ఈయన గెలిచిన తర్వాత అంతకుముందు ఇండియాకి మాల్దీవ్స్కి, ఈయన రాకముందు ఇండియాకి మాల్దీవ్స్కి ఈ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అనేవి చాలా బాగుండేవి, ఫ్రెండ్లీగా ఉండేవి. ఎందుకు? ఈవెన్ మీరు చూసుకుంటే మాల్దీవ్స్కి సంబంధించి మేజర్ టూరిజం సోర్స్ అనేది ఇండియా నుంచే వెళ్తారు. అంటే నథింగ్ బట్ మీరు కూడా ఎన్నోసార్లు అనుకుని ఉంటారు మాల్దీవ్స్ వెళ్ళాలి అని చెప్పి. సో అంత మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈయన మొహమ్మద్ మొయిజు అక్కడ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఏం జరిగింది అంటే ఈయన ప్రో చైనా పర్సన్, అంటే చైనాకి ఫేవరబుల్గా ఉండే పర్సన్ అనమాట. ఇప్పుడు ఏమవుతారు? మనకి ఆటోమేటిక్గా ఎనిమీ అవుతారు, అవునా? ఇప్పుడు ఏంటంటే చైనా మనకి ఎనిమీ, సో చైనా ఫ్రెండ్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఎనిమీ అవుతుంది కదా. ఇట్లా ఇండియాకి మాల్దీవ్స్కి రిలేషన్షిప్స్ దెబ్బతిన్నాయి, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్. సో ఇలా దెబ్బతిన్న తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఇండియన్స్కి సంబంధించిన ట్రూప్స్ని, అక్కడ ఉన్న మన యొక్క సేన ఎవరైతే ఉంటారో వాళ్ళని వెనక్కి పంపించేయడము, మన డిప్లొమాట్స్కి సరిగ్గా ప్రావిజన్స్ ఇవ్వకపోవడం, ఇట్లా ఇండియా అగేన్స్ట్ పాలసీస్ అన్నీ చేయడం స్టార్ట్ చేశారు మాల్దీవ్స్లో. ఇప్పుడు ఏమైంది అంటే ఇండియన్ గవర్నమెంట్కి కోపం వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు అంటే ఇండైరెక్ట్గా మాల్దీవ్స్ని తగ్గించడానికి, అర్థమైందా, మాల్దీవ్స్ యొక్క టూరిజంని తగ్గించేయడానికి ఏం జరిగింది అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పోస్ట్ చేశారనమాట. ఏంటంటే అది ఈయన లక్షద్వీప్ని విజిట్ చేసి, లక్షద్వీప్ ఎవరి టెరిటరీ? ఇండియన్ టెరిటరీయే కదా. సో ఈయన లక్షద్వీప్ని విజిట్ చేసి లక్షద్వీప్లో కూడా టూరిజం అనేది చాలా బాగుంది, ఇక్కడ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంది, అండ్ ఈ బీచ్ రిసార్ట్స్ ఇవన్నీ కూడా మన యొక్క కల్చర్ని పెంపొందించే విధంగా ఉన్నాయని చెప్పేసి లక్షద్వీప్ టూరిజంని ఎంకరేజ్ చేయండి అని ఈయన ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. ఎవరు? నరేంద్ర మోడీ గారు. అప్పటి నుంచి ఏమైంది అంటే ఇండైరెక్ట్గా ఈయన మాల్దీవ్స్ని తగ్గించేశారనమాట అక్కడ, ఓకేనా. సో ఈయన ఏం చేశారు? ఈయన ఒక పోస్ట్ పెట్టడం వల్ల ఇప్పుడు మాల్దీవ్స్కి సంబంధించిన టూరిజం, ఇండియా నుంచి వెళ్ళే టూరిజం తగ్గిపోయింది, లక్షద్వీప్ యొక్క టూరిజం పెరిగింది. అర్థమైందా? ఇది కాన్సెప్ట్ అనమాట. సో అందులో భాగంగా నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు లక్షద్వీప్లో ఇంకా టూరిజంని పెంచడానికి. ఓకే, అందులో వన్ ఆఫ్ ద ప్రాజెక్టే ఈ ప్రాజెక్ట్. ఏంటది? లక్షద్వీప్లో ఉన్న బీచ్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఏవైతే ఉంటాయో
కొన్ని పర్టికులర్ బీచెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి డీసాలినేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారనమాట. అంటే ఆ యొక్క వాటర్లో ఉన్న సాల్ట్ కంటెంట్ని తగ్గించే ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో ఏ కంట్రీతో ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే ఇజ్రాయెల్ దేశంతో కుదుర్చుకున్నారు ఒప్పందం. ఓకేనా, సో ఇది థర్డ్ స్టేట్మెంట్. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి ఎన్పిసిఐ లాంచెస్ యూపీఐ పే నౌ లింకేజ్ ఫర్ క్రాస్ బోర్డర్ రెమిటెన్సెస్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్మెంట్ అర్థం కావడానికంటే ముందు మీకు ఇక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ గురించి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పిసిఐ, ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా మెన్షన్ చేసుకోండి. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ని, రీటైల్ పేమెంట్స్ని త్వరగా చెల్లించే విధంగా తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట, ఒక ఆర్గనైజేషన్. అర్థమైందా? డిజిటల్ పేమెంట్స్ని, రీటైల్ పేమెంట్స్ని ఫాస్ట్గా చేసే విధంగా తీసుకొచ్చిన ఆర్గనైజేషన్ ఏంటి? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనల్ని ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఎన్పిసిఐ స్టాట్యుటరీ బాడీనా లేదు అంటే కాన్స్టిట్యూషనల్ బాడీనా? అర్థమైందా? ఎన్పిసిఐ అనేది చట్టబద్ధ సంస్థనా, రాజ్యాంగబద్ధ సంస్థనా అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏంటి ఆన్సర్ తెలుసా? ఎన్పిసిఐ అనేది ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ. ఎన్పిసిఐ స్టాట్యుటరీ బాడీ అంటే నథింగ్ బట్ ఇది ఒక చట్టబద్ధ సంస్థ. ఓకేనా, అయితే చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి? ఇక్కడ డెఫినిషన్ ఏదైనా కానీ ఒక చట్టం ద్వారా ఫామ్ అయితే దాన్ని చట్టబద్ధ సంస్థ అంటారు. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేసిన, అంటే కాన్స్టిట్యూషన్లో ఏదైనా ఒక ప్రొవిజన్లో మెన్షన్ చేసిన ఆర్టికల్ ద్వారా ఫామ్ అయితే దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటారు. ఎన్పిసిఐకి సంబంధించి ఎటువంటి ఆర్టికల్స్ లేవు కాన్స్టిట్యూషన్లో, కానీ దీనికి సంబంధించి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏంటి అంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం టఫ్గా అడగాల్సి వచ్చినప్పుడు కొంచెం డీటెయిల్గా వెళ్ళి అడుగుతారనమాట. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007. ఓకేనా, 2007 సంవత్సరంలో వచ్చిన చెల్లింపుల చట్టం అంటారు దీన్ని. చెల్లింపుల చట్టం, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ ప్రకారం ఈ ఎన్పిసిఐ అనేది ఒక స్టాట్యుటరీ బాడీగా ఫామ్ అయింది. ఎప్పుడు? 2008 సంవత్సరంలో ఫామ్ అయింది. గుర్తుపెట్టుకోండి, 2007 చట్టం ప్రకారం 2008లో ఫామ్ అయింది అనమాట, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇదేం చేసింది అంటే 2016, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 2016 సంవత్సరంలో ఎన్పిసిఐ ఒక రిమార్కబుల్ ఈవెంట్ తీసుకొచ్చింది. అదేంటి అంటే యూపీఐ పేమెంట్స్ ఇన్ ఇండియా. యూపీఐ ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు, చిన్న పేమెంట్స్ లేవు, పెద్ద పేమెంట్స్ లేవు, ప్రతి ఒక్కటి కూడా యూపీఐ పేమెంట్స్ అనేవి కామన్ అయిపోయాయి కదా. మనం చిన్న పెన్ కొన్నా కానీ యూపీఐ పేమెంటే చేసుకుంటున్నాం వెళ్ళి, అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. అవునా? సో దీన్ని ఎన్పిసిఐ లాంచ్ చేసింది. ఎవరు లాంచ్ చేశారని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎవరు లాంచ్ చేశారు? ఎన్పిసిఐ యూపీఐ పేమెంట్స్ని లాంచ్ చేసింది. ఎప్పుడు అంటే 2016 సంవత్సరంలో. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎన్పిసిఐ ఈ చట్టం కింద ఫామ్ అయింది. ఓకే, కానీ ఎన్పిసిఐని అసలు ఫామ్ చెయ్యాలి అనే ఇనిషియేటివ్ తీసుకొచ్చింది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ తీసుకొచ్చిందనమాట ఇనిషియేటివ్. ఏంటి? ఎన్పిసిఐని ఫామ్ చేయాలి, అది కూడా ఈ చట్టం కింద ఫామ్ చేయాలి అని చెప్పి ఒక చట్టాన్ని చేసి ఆ చట్టం కింద ఎన్పిసిఐని ఫామ్ చేశారు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? అండ్ ఆర్బీఐకి సంబంధించి సమ్ ఆఫ్ ద స్టాటిక్ డేటా చూడండి. ఆర్బీఐ వచ్చేసి 1934 1934 ఆర్బీఐ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద 1934 యాక్ట్ కింద 1935లో ఫామ్ అయిన బ్యాంక్ అనమాట. ఇట్ ఈస్ ద సుపీరియర్ బ్యాంక్ ఇన్ ద ఇండియా. అంటే నథింగ్ బట్ బ్యాంకులకే బ్యాంక్ అంటారు, ఎపెక్స్ బ్యాంక్ అంటారు. సో బ్యాంకింగ్ రంగాన్ని రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ అనమాట. ఓకేనా? సో ఇది 1935లో ఫామ్ అయింది. కమిషన్ వచ్చేసి ఏ కమిషన్ సిఫార్సుల మేరకు ఆర్బీఐ ఫామ్ అయింది అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, హిల్టన్ యంగ్ కమిషన్. ఓకేనా? ఆర్బీఐ ఫార్మ్డ్ అండర్ విచ్ కమిటీ రికమెండేషన్స్ అని అడగొచ్చు. ఏంటది? హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు
1934 యాక్ట్ ప్రకారం 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అయిందనమాట. ఇది ఆర్బీఐకి సంబంధించి సమ్ ఆఫ్ ద స్టాటిక్ డేటా. సో ఈ ఆర్బీఐ యొక్క చొరవతోనే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సెటిల్మెంట్ పేమెంట్ సిస్టమ్స్ యాక్ట్ ప్రకారం 2008లో ఫామ్ అయింది. తర్వాత ఈ ఎన్పిసిఐ 2016లో యూపీఐ పేమెంట్స్ని తీసుకొచ్చింది ఇండియాలో. ఓకే, ఇది మనకి స్టాటిక్ అనమాట. మీకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, అక్కడ లింక్ చేసుకోండి. సో నేను ఇప్పుడు అడిగిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చదవండి, మీకు అర్థమవుతుంది. ఎన్పిసిఐ లాంచెస్ యూపీఐ పే నౌ లింకేజ్ ఫర్ క్రాస్ బోర్డర్ రెమిటెన్సెస్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్టే. అయితే వీళ్ళు అడిగింది ఏంటి అంటే ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి, ఓకే, ఇంకా ఇంటర్నేషనల్గా కూడా మన యూపీఐ పేమెంట్స్ ఎక్కడైనా ఉన్నాయా అని మీకు తెలియాలన్నమాట. ఇక్కడ మనకి స్టేట్మెంట్లో ఇచ్చింది ఏంటంటే సింగపూర్లో కూడా యూపీఐ పేమెంట్స్ని లాంచ్ చేశారంట ఎన్పిసిఐ వాళ్ళు. యాక్చువల్లీ ఇది కరెక్ట్ స్టేట్మెంటే. అండ్ ఒక్క సింగపూర్తోనే కాదు, గుర్తుపెట్టుకోండి, ఈ యూపీఐ పేమెంట్స్ అనేవి ఇంకా చాలా కంట్రీస్లో ఉన్నాయి. వాటిల్లో కొన్ని కంట్రీస్ మనం చూద్దాం. ఏంటంటే నేపాల్, భూటాన్, మారిషియస్, శ్రీలంక, యుఏఈ, ఫ్రాన్స్ ఎక్సెట్రా. ఓకే, ఇవి సమ్ ఆఫ్ ద కంట్రీస్ అనమాట. ఆ కంట్రీస్లో కూడా యూపీఐ పేమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, 4 స్టేట్మెంట్స్, 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. జాగ్రత్తగా 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని చదవండి. అండ్ నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్స్ రిగార్డింగ్ ద ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీకు డైరెక్ట్గా ఆర్టికల్స్ అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట ఏ ఎగ్జామినేషన్లో అయినా కానీ. ఈవెన్ మొన్న మీరు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ తీసుకుంటే, తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ తీసుకుంటే డైరెక్ట్ ఆర్టికల్స్ మీద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, అవునా? సో ఆర్టికల్స్ చూద్దాం మనం. ప్రతి ఒక్క క్లాస్లోనూ కొన్ని ఆర్టికల్స్ నేర్చుకుందాం. ఓకే, ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవన్నీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం అడిగానంటే కరెక్ట్ పేర్స్ ఏంటి, ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్స్కి సంబంధించిన కరెక్ట్ పేర్స్ ఏంటో అడిగాను. చూద్దాం. ఇక్కడ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా 148, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా 76, ఫినాన్స్ కమిషన్ 324, ఎలక్షన్ కమిషన్ 280, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా 165 అని ఇచ్చాను నేను. ఓకే, సో వీటిల్లో కరెక్ట్ ఆర్టికల్స్ ఏంటో మీరు చెప్పాలి. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. 135 కరెక్టా, 123 కరెక్టా, 125 కరెక్టా, ఆల్ ఆర్ కరెక్టా? ఒకసారి ఆలోచించండి. ఓకే, పాజ్ చేసి. ఓకే, సో మనం చూద్దాం. యాక్చువల్లీ ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, సెకండ్ ఆప్షన్ కరెక్టే, ఫిఫ్త్ ఆప్షన్ కరెక్టే. ఈ 2 షఫుల్ చేసుకుంటే కరెక్ట్ అవుతాయి అన్నమాట ఇట్లా. ఓకేనా? అంటే నథింగ్ బట్ చూద్దాం, మనం ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. సో కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు అంటే కాగ్ అంటారు కదా. భారతదేశంలో అకౌంట్స్కి సంబంధించిన అత్యున్నత అధికారి ఎవరు? కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది ఒక రాజ్యాంగబద్ధ పోస్ట్ అనమాట, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది. సో అది మెన్షన్ చేసే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 148. మనకి జ్యుడిషియరీ చదువుకుంటాం కదా, యూనియన్ గవర్నమెంట్ పార్ట్ 5లో యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది. మొత్తం యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని మనం 3 డిపార్ట్మెంట్స్ గురించి చదువుకుంటాం. అంటే శాసన శాఖ, తర్వాత కార్యనిర్వాహక శాఖ, అండ్ ఇంకొకటి వచ్చేసి న్యాయశాఖ. ఇందులో పార్ట్ 5 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చదువుకుంటాం కేంద్ర ప్రభుత్వం గురించి. అందులో న్యాయశాఖ ఏదైతే ఉందో జ్యుడిషియరీ, ఆ జ్యుడిషియరీలో మనకు వస్తుందన్నమాట ఏంటి? కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 148. ఇది కరెక్టే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఆర్టికల్. సెకండ్ వన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా 76 ఆర్టికల్, ఇది కరెక్టే. అయితే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరో మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి, ఓకేనా, ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా కేసెస్ పడితే, అంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా కేసెస్ పడితే ఆ కేసెస్ తరపున అంటే ఆ కేసెస్లో భారత ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాది, అర్థమైందా? ఎవరు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకేనా, అర్థమైందా? ఇండియన్ గవర్నమెంట్ అగెయిన్స్ట్గా ఏదైనా కేసు పడితే భారత ప్రభుత్వం తరపున వాదించే ఒక న్యాయవాది, ఆ న్యాయవాది పేరు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకేనా, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ తరపున ఈయన వచ్చి అటెండ్ అవుతారు కోర్టులో. సో ఆ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. క్లియర్? సో నెక్స్ట్ వన్ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ ఆర్టికల్ వచ్చేసి 280. ఓకే,
సో అందుకే ఈ స్టేట్మెంట్ రాంగ్ అనమాట, థర్డ్ వన్. సో ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, మనకి ఆర్థిక సంఘం అంటారు కదా, ఆర్థిక సంఘానికి సంబంధించిన ఆర్టికల్ 280 అనమాట. అయితే ఫినాన్స్ కమిషన్ రోల్ ఏంటి అంటే ఇండియాలో ఇప్పుడు సెంటర్కి స్టేట్స్కి నథింగ్ బట్ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఈ యొక్క ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో పన్నుల విభజనకి సంబంధించి రికమెండేషన్స్ ఇచ్చే కమిషన్ అనమాట. అర్థమైందా? ద డివిజన్ ఆఫ్ ట్యాక్సెస్ షేర్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, అది దాని యొక్క రోల్. అయితే ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆర్టికల్ 280. ఆర్టికల్ 280 ప్రకారం ఫినాన్స్ కమిషన్ యొక్క హెడ్ని ఫినాన్స్ కమిషన్ని 5 ఏళ్ల కాలానికి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అని డెఫినేషన్ ఉంటుంది ఆర్టికల్ 280లో. అర్థమైందా? ఎన్నేళ్ల కాలానికి? 5 ఏళ్లకు ఒకసారి ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారు అని చెప్పే ఆర్టికల్ 280 అనమాట. ఓకే, క్లియర్. అండ్ ప్రెసెంట్ ఇప్పుడున్న ఫినాన్స్ కమిషన్ ఎన్నవ ఫినాన్స్ కమిషన్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 16th ఫినాన్స్ కమిషన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఉన్న ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో అది 16వ ఫినాన్స్ కమిషన్ అండి. దాని యొక్క హెడ్ ఎవరు అంటే 16th ఫినాన్స్ కమిషన్ హెడ్ అరవింద్ పనగారియా. అరవింద్ పనగారియా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, గుర్తుపెట్టుకోండి. 16th ఫినాన్స్ కమిషన్ హెడ్ అనమాట. అయితే ఎవరి అరవింద్ పనగారియా అంటే మనకి నీతి ఆయోగ్ ఉంది కదా, నీతి ఆయోగ్ ఎప్పుడు ఫామ్ అయింది? నీతి ఆయోగ్ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ మనకి. నీతి ఆయోగ్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1950s నుంచి ఉన్న ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో, ప్రణాళిక సంఘం ఇండియాలో ప్లాన్స్ చేసిన కమిషన్ ఉంది కదా, ప్లానింగ్ కమిషన్ 1950 నుంచి ఉంది. సో ఈ ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసి వచ్చిన ఒక థింక్ ట్యాంక్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక థింక్ ట్యాంక్. ఏంటంటే అది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అనే సంస్థ. ఓకే, సో ఈ నీతి ఆయోగ్కి సంబంధించి ఫస్ట్ వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ అరవింద్ పనగారియా. ఓకేనా? చైర్మన్ ఎవరంటే నీతి ఆయోగ్ సంబంధించిన చైర్మన్ ఎప్పుడు కూడా మనకి ఎక్స్ ఆఫీషియో ప్రైమ్ మినిస్టరే ఉంటారు, అంటే నరేంద్ర మోడీ గారే ఉంటారనమాట చైర్మన్. సో ఫస్ట్ వైస్ చైర్మన్ ఎవరు? మన యొక్క అరవింద్ పనగారియా గారు ఉన్నారనమాట. అండ్ సో ఇప్పటికి కూడా లింక్ చేసుకోండి. సో నీతి ఆయోగ్కి సంబంధించిన ప్రెసెంట్ సిఈఓ ఎవరని అడుగుతారు. సిఈఓ వేరు, చైర్మన్ వేరండి. ఓకే, సిఈఓ ఎవరంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. ఓకే, ఏంటి నీతి ఆయోగ్ సంబంధించిన ప్రెసెంట్ సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. అండ్ నీతి ఆయోగ్ సంబంధించిన ప్రెసెంట్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ. వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్, గుర్తుపెట్టుకోండి. నీతి ఆయోగ్ ప్రెసెంట్ సిఈఓ ఎవరంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. నీతి ఆయోగ్ సంబంధించిన ప్రెసెంట్ వైస్ చైర్మన్ ఎవరు అంటే సుమన్ బేరీ. నీతి ఆయోగ్ సంబంధించిన చైర్మన్ ఎవరు అంటే చైర్మన్ ఎప్పుడూ కూడా ఎక్స్ ఆఫీషియో ప్రైమ్ మినిస్టరే ఉంటారు. ఎవరు? ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనమాట. ఇది సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ మనం ఎందుకు చూసాం ఇక్కడ? నీతి ఆయోగ్ సంబంధించిన ఫస్ట్ వైస్ చైర్మన్. నీతి ఆయోగ్ ఎప్పుడైతే ఫామ్ అయిందో 2015లో, సో 2015 నుంచి 2017 వరకు ఆ 2 ఏళ్ల కాలానికి వైస్ చైర్మన్గా అరవింద్ పనగారియా గారు వర్క్ చేశారు. ఆయన ఎక్స్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెసెంట్ 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ అనమాట. ఇవి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ డీలింగ్ విత్ ద ఆర్టికల్ 280 అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ఎన్నికల సంఘం అంటారు. సో దీని గురించి కూడా చూద్దాం సమ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. సో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అని మనందరికీ తెలుసు కదా, అంటే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. ఎన్నో ఆర్టికల్ 324. గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్పే ఆర్టికల్ 324 అనమాట. అండ్ ఇక్కడ ఇంకొన్ని పర్టికులర్ ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక పర్టికులర్ ఆర్టికల్ చూడాలి మనం, అదేంటి అంటే ఆర్టికల్ 326. దేని గురించి చెప్తుంది? మొన్న అందరూ ఓటేశారు కదా, లోక్సభ ఎలక్షన్స్ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎలక్షన్స్లో కానీ ఓటేసాం కదా మనం. సో అంటే అందరికీ ఓటు హక్కు, మెజారిటీ వచ్చిన అందరికీ, మైనారిటీ తీరి మెజారిటీలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 326 యూనివర్సల్
అడల్ట్ ఫ్రాంచైజ్. ఓకేనా, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే అందరికీ ఓటు హక్కు ఉండాలి, మెజారిటీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి అని చెప్పే ఆర్టికల్ 326. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్పే ఆర్టికల్ 324. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ రెండు. ఓకే, అండ్ ఇక్కడ మన యొక్క ఓటు హక్కు అనేది ఎన్నేళ్ళకి ఇస్తారు? ప్రెజెంట్ అయితే 18 ఇయర్స్కి కదా, ప్రెజెంట్ 18 ఇయర్స్ కదా. కానీ ఇంతకు ముందు అంటే నథింగ్ బట్ 1988 ఆ టైం కంటే ముందు ఓటు హక్కు అనేది 21 ఇయర్స్కి వచ్చేది. 21 ఇయర్స్కి వచ్చేది. సో 21 ఇయర్స్ ఓటింగ్ రైట్ ఏదైతే ఉందో ఆ ఏజ్ని 18 సంవత్సరాలకి తగ్గించిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏది అని అడుగుతారు. రాజ్యాంగ సవరణ చట్టం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1988 అంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 ప్రకారం 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1988 ప్రకారం మన ఓటింగ్ రైట్ ఏదైతే ఉందో 21 సంవత్సరాలు ఉండే ఓటింగ్ రైట్ని 18 సంవత్సరాలకి తగ్గించారనమాట. ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ద ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్స్. ఓకే, అండ్ ఓకే, ఇది మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మేజర్ పాయింట్స్. ఇంకొకటి ఉంది ఇక్కడ, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆర్టికల్ 165. ఇది కూడా కరెక్టే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో తెలియాలి. మనం అటార్నీ జనరల్ చూసాం. అటార్నీ జనరల్ అంటే ఏంటి? భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా కేసెస్ పడితే అక్కడ ప్రభుత్వం తరపున వచ్చి వాదించే న్యాయవాది ఎవరు? అటార్నీ జనరల్. 76 ఆర్టికల్. ఓకే, ఇది క్లియర్ కదా. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా కేసెస్ పడితే ఆ రాష్ట్రానికి సంబంధించి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్టులో వాదించే న్యాయవాది ఎవరైతే ఉంటారో ఆయన్నే మనం ఏమని పిలుస్తామంటే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. అంటే ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఓకేనా, ఇది క్లియర్ కదా. సో ఎన్నో ఆర్టికల్ 165. ఒకసారి ఆర్టికల్స్ అన్ని చూడండి. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ ఆర్టికల్ ఎంత? 148. నెక్స్ట్ అటార్నీ జనరల్ 76. నెక్స్ట్ ఫినాన్స్ కమిషన్ 280. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 324. నెక్స్ట్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 165. క్లియర్? ఇది సెకండ్ క్వశ్చన్లో ఉన్న నంబర్ ఆఫ్ ఆర్టికల్స్. ప్రతి ఒక్క ఆర్టికల్ మెమరైజ్ చేయండి. అండ్ ఇక్కడ అందరికీ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక అసైన్మెంట్. అదేంటి అంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క ఎంసీక్యూ సిరీస్లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ కావాలి. మీకు తెలిసిన ఇన్ కేస్ డౌట్ ఉన్నా కానీ పర్లేదు, ఆన్సర్ పెట్టండి. కరెక్టా కాదా నేను ప్రతి కమెంట్ చూస్తాను, రిప్లై కూడా ఇస్తా. ఓకే, అండ్ వీటికి ఆన్సర్స్ నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ ఇనాక్టెడ్ ఇన్ 2019. మనకు తెలుసు కదా, ఈ యొక్క పౌరసత్వ సవరణ చట్టం 2019. యాక్చువల్లీ ఈ చట్టం వచ్చి 1955లో చట్టం, 1955 యాక్ట్, సిటిజన్షిప్ యాక్ట్ అనేది. దాన్ని సవరించుకుంటూ వచ్చారు. రీసెంట్ అమెండ్మెంట్ 2019లో జరిగింది. చాలా కాంట్రవర్సీ అయింది. ఇప్పటికి కూడా కాంట్రవర్సీ చెలరేగుతూనే ఉంది, అవునా? సో ఈ చట్టం అనేది భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం, ఏ ఆర్టికల్ ప్రకారం ఫ్రేమ్ చేయడం జరిగింది? సో ఇక్కడ నాకు ఆర్టికల్ కావాలి. ఆర్టికల్ నెంబర్ చెప్పండి, ఎన్నో ఆర్టికల్ అని ఫస్ట్ క్వశ్చన్కి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, వరల్డ్స్ ఫస్ట్ ఇంట్రానేషనల్ కోవిడ్ వ్యాక్సిన్ అండ్ వరల్డ్స్ ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్. ఇక్కడ ఈ క్వశ్చన్లో 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఏంటంటే అది కరోనా వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా, వ్యాక్సిన్స్ ఇన్ న్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్, నేను డిస్కస్ చేస్తాను మళ్ళీ. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ రిజిస్టర్ చేయించుకున్న వ్యాక్సిన్ ఏంటి? ప్రపంచంలోనే మొట్టమొదటిది. అండ్ ఇంకొక పార్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానేషనల్ కోవిడ్ వ్యాక్సిన్. అంటే మనకి డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు, అంటే ఒక మెడిసిన్ కానీ ఒక వ్యాక్సిన్ కానీ ఇస్తున్నప్పుడు డిఫరెంట్ రూట్స్ ద్వారా ఇస్తారు. ఓరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే నోటి ద్వారా తీసుకోవడం, పేరెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంజెక్షన్స్ ఇవ్వడము, తర్వాత ఇంట్రానాజల్ అంటే ముక్కు ద్వారా ఇవ్వడం. ఇంట్రానాజల్ అంటే ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇంట్రానాజల్ అని పిలుస్తారు. సో ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానేషనల్ కోవిడ్ వ్యాక్సిన్, ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ ఏంటి మొట్టమొదటిది అని అడిగాను. అదొకటి. ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ టు బి రిజిస్టర్డ్ చేయించుకున్న ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ఏంటి? ఇది రెండవ క్వశ్చన్. ఇక్కడ నాకు ఈ రెండిటికి ఆన్సర్స్, వ్యాక్సిన్స్ ఏంటి అని పేర్లు కావాలి. ఓకే, అండ్ నెక్స్ట్, హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా విత్ బైకామరలిజం అండ్ వాట్ ఆర్ దే? ఇక్కడ బైకామరలిజం అంటే ఏంటి?
ద్విసభ విధానం. ఇప్పుడు మనం యూనియన్ గవర్నమెంట్లో చూసుకుంటే ద్విసభ విధానం ఉంది, లోక్సభ రాజ్యసభ అని చెప్తారు, అవునా? అలానే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్లో, భారతదేశంలో ఉన్న కొన్ని స్టేట్ గవర్నమెంట్స్లో కూడా ద్విసభ విధానం ఉంది. అంటే ఏంటి? లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. అంటే చట్టసభ ఉంది, శాసన మండలి కూడా ఉంది కదా, కౌన్సిల్ అంటారు. అలా కొన్ని స్టేట్స్కి ఉంది. అలా ఇండియాలో బైకామరలిజం ఉన్న, ద్విసభ విధానం ఉన్న రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల పేర్లేంటి? ఇది నాకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా? సో ఈ 3 క్వశ్చన్స్ చూడండి, నాకు ఆన్సర్స్ పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను వీటికి ఆన్సర్స్ డిస్కస్ చేస్తాను. ఓకే, కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.